గుట్ట లోపలికి వెళ్దాం రండి, చూద్దాం. మినిపుక రాయలు ఒకటి మీద ఒకటి ఉన్నట్టు రెండు కజ్జలు చూసిన పెద్ద రాళ్ళలో దాగున్నారు స్వామివారు. స్వామి పైన శ్రీ ఆంజనేయ స్వామి, ఇక్కడ గంగామాత కొలువై ఉన్నారండి. జై శ్రీరామ్. దేవతల గుట్ట స్వయంభూగా వెలసిన శ్రీ హనుమాన్ దేవస్థానం. దారు పొడవున కొండరాళ్ళు చెట్లు ఉంటాయండి. సుమారు 4000 సంవత్సరాల నాటి పురాతనమైన ఆలయం అండి. హైదరాబాద్ లో బాలాపూర్ దగ్గర ఆర్సీఐ రోడ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ దారిలో శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం ఉందండి. ఇది దేవతల గుట్టలో స్వామి వారు వెళ్తున్నారు. చాలండి, పాదం నుంచి చూపిస్తాను మీకు స్వామివారిని. ఆహా, కండలు వీరుడా సూర్యుడా. చూడండి పైన స్వామివారు పక్కన సూర్య భగవానుడు కూడా, ఆయన అభయం. ఆహా, చూడండి ఇక్కడ స్వామివారి బాలం. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి చూడండి సిటీ వ్యూ అంతా కనపడుతుంది మీకు. కొండగుట్టలు చూడండి. అబ్బా, ఇక్కడ నుంచి అంతా సిటీ కనపడుతుందండి. ఆహా, స్వామివారి గద చూడండి ఎంత పెద్దగా ఉందో. స్వయంభూగా అక్కడండి వెలిసింది. జెండాపై కపరాజు కింద ఉంటారు స్వామివారు. లోపలికి వెళ్ళి చూద్దాము రండి స్వామివారు ఎలా ఉన్నారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే, ఇక్కడ శివయ్యతో పాటు గంగమ్మ ఉండడం ప్రత్యేకత ఉంది. ఇక్కడ వేరుగా ఉంటాయి గంగమ్మ ఉండడం. ఈ గుట్టలో అమ్మవారు వెలిసి ఉన్నారండి. గుట్ట లోపలికి వెళ్దాం రండి, చూద్దాం. అక్కడ చూడండి కంకరాయలు ఒకటి మీద ఒకటి ఉన్నట్టు బండరాయిలు పెద్ద పెద్దవి ఒకటి మీద ఒకటి ఉన్నాయి. ఎంత సుందరంగా ఉన్నాయండి. ప్రథమ ద్వారం అండి, లోనికి వెళ్దాం రండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉందండి అసలు. రెండు కజ్జల మధ్య ఉన్నారు చూడండి, అటాచ్ అయ్యి ఉన్నాయి. అక్కడ చూడండి అసలుకి రాయికి సంబంధం లేకుండా ఎంత బాగుంది అసలు. ఇక్కడ అణువణువు దేవత కొలై ఉన్నారండి. దేవతల గుట్ట అంటారు అందుకనేమో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెట్లు కూడా కట్టారండి కొండ మధ్యలో. ఇక్కడ అంటే స్వామివారు ఈ కొండ పెద్ద రాతి కింద ఉన్నారండి స్వామివారు. పైన చూడండి పెద్ద పెద్ద రాళ్ళు, ఇటు చూసిన పెద్ద రాళ్ళు అండి స్వామి పైన. ఈ రాతి కింద నుంచి వెళ్ళాలండి ఇలా మనం. ఇలా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలండి. ఈ పవనపుత్ర హనుమానికి జై. వెనకాల స్వామివారు సింధూర వర్ణంలో ఉంటారండి. ఇక్కడ రైట్ సైడ్ తిరగండి. ఇలా రైట్ సైడ్ తిరిగిన తర్వాత ఇక్కడంతా ఇలాగే కొండ కింద నుంచి వెళ్ళాలండి. ఇక్కడ సీతారామచంద్ర ఉన్నారు. శ్రీ సీతారామచంద్ర మహారాజుకి జై. మా రామయ్య అండి, మై ఫేవరెట్ గాడ్, మై కింగ్. నేను ఇప్పుడు శివయ్యని చూపిస్తాను, రండి చూద్దాం.
శివాలయంకి వెళ్దామండి. స్వామివారి వెనకాల ఉంటారు, గుట్ట వెనకాల. ముందుగా ఇక్కడ అశ్వత్థ నారాయణ, లక్ష్మీనారాయణ కింద నాగదేవత కొలువై ఉన్నారండి. ఇక్కడ బోర్డు ఉంటుందండి, దేవతల గుట్ట శివాలయానికి శివుడి దారి అని. కింద గుహలోకి వెళ్ళాలండి. మా శివయ్య ఎక్కడున్నారో చూపిస్తాను రండి. కింద నుంచి వెళ్ళాలండి. ఉన్నారండి శివయ్య, రండి చూపిస్తాను మీకు. అబ్బా, స్వామివారిని విభూతితో అలంకరించి స్వామివారికి గంధం కూడా పూసున్నారండి. హరహర మహాదేవ శంభో శంకర. ఇంత బాగున్నారు చూడండి. అసలు పెద్ద రాయికండి సంబంధం లేకుండానే అటాచ్ అయి ఉన్నాయండి చుట్టూరు. చూడండి, జూమ్ చేసుకోండి. ఇదిగోండి, నందీశ్వరుడు గుహ కింద ఉన్నారండి. అంటే కొండరాతుల మధ్యలో గుహలో దాగున్నారు స్వామివారు. అసలు చూడండి ఎంత పెద్ద రాయి. అంటే మనం పైకి లేలేమండి, కూర్చొనే వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలండి. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు గంగమ్మ తల్లిని చూపిస్తాను. శివుని పత్ని గంగమ్మ తల్లికి కాడికి వెళ్దాం రండి. అక్కడ శివయ్యని చూపించానండి. ఇప్పుడు గంగామాతని చూద్దాం రండి. ఇక్కడ గంగమ్మ ఎప్పటి నుంచో వస్తూ ఉందండి, కొండల్లో నుంచి. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. రాండి చూపిస్తాను. ఇక్కడ గంగామాత కొలువై ఉన్నారండి. ఇదిగోండి, ఈ వాటర్ ఈ గుహలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. ఈ గంగా ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు తెలియదండి. ఇక్కడ ఊరుతానే ఉంటాయంట ఈ వాటరు. తల్లి గంగమ్మ తల్లి ఇక్కడ వెలిసి ఉన్నారండి. చూడండి, కొండ కిందే ఉన్నారండి, పెద్ద రాయి కింద అమ్మవారు. అంటే కిందకి వెళ్ళేదానికి లేదండి ఇక్కడ. ఒకసారి మీ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోండి. శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీర్వాదాలు పొందండి. మరిన్ని వీడియోస్ కోసం శ్రీ రామభక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.